Hello aspirants, welcome to 10 Minute Bankers YouTube channel. If you are new to this channel, please subscribe. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆస్పిరెంట్స్ నుంచి ఎంప్లాయీస్కి ఎలా మారాలో సీక్రెట్ తెలిసేసుకుందాం. ఆ సీక్రెట్ తెలుసుకోవడానికి ముందు ఒకసారి పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఒక అమ్మాయి, రైట్ సైడ్ ఒక అమ్మాయి. లెఫ్ట్ సైడ్ అమ్మాయిని చూస్తే చాలా టైర్డ్గా, కన్ఫ్యూజ్డ్గా డైలీ బుక్స్తో ఫైట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అదే రైట్ సైడ్ ఉన్న గర్ల్ని చూడండి, కాన్ఫిడెంట్గా ఉంది, ప్రొఫెషనల్గా కనిపిస్తుంది, డ్రీమ్ జాబ్ని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సో ఇక్కడున్న ట్విస్ట్ ఏంటి అంటే, ఇక్కడ కనిపించే ఇద్దరు అమ్మాయిలు కూడా వేరు అమ్మాయిలు కాదు, ఇద్దరు ఒకే అమ్మాయి. ఇదే జర్నీ ఫ్రమ్ ఆస్పిరెంట్ టు ఎంప్లాయ్ అనమాట. ఇక్కడ మనం అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? ఇంత స్ట్రెస్ నుంచి ఇంత హ్యాపీ లైఫ్కి, అలానే ఒక ఆస్పిరెంట్ లైఫ్ నుంచి ఎంప్లాయీ లైఫ్కి ఎలా మారింది? ఈ సీక్రెట్నే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి బ్యాంక్ ఎంప్లాయీకి ఒక హిడెన్ స్టోరీ అనేది ఉంటుంది. మనందరం ఏంటి, రిజల్ట్ చూస్తూ ఉంటాం, జాబ్ చూస్తాం, శాలరీ చూస్తాం. పిఓ అయితే ఇంత శాలరీ, ఎస్ఓ అయితే ఇంత శాలరీ, క్లర్క్ అయితే ఇంత శాలరీని చూస్తాం. తర్వాత జాబ్ వచ్చేసింది కాబట్టి లైఫ్ ఇంకా ఎంజాయ్ చేసేయచ్చు అని ఆలోచిస్తాం. కానీ వాళ్ళ స్ట్రగుల్ని ఎవరు చూడరు. సో మార్నింగ్ మోటివేషన్ ఉంటుంది, ఈవినింగ్ అయ్యేసరికి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. మాక్ టెస్ట్ రాస్తేనేమో స్కోర్ 40 వస్తుంది, కట్ ఆఫ్ చూస్తే 70 to 75 ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందరూ కలిసి స్టార్ట్ చేసిన జర్నీని ఫ్రెండ్స్లో కొంతమంది ప్రిపరేషన్ వదిలేస్తారు. రిలేటివ్స్ అడుగుతూ ఉంటారు, ఇంకా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావా, జాబ్ ఎప్పుడు వస్తుంది, ప్రైవేట్ జాబ్ ట్రై చేయొచ్చు కదా. ఇలా అందరు అడిగే క్వశ్చన్స్కి ఉన్న కొంచెం కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. ఒకరోజు కరెంట్ అఫైర్స్ మిస్ అవుతూ ఉంటాం, ఇంకొక రోజు క్వాంట్లో మిస్టేక్స్ చేస్తాం, తర్వాత రోజు రీజనింగ్లో సిల్లీ ఎర్రర్స్ చేస్తాం. సో ఆస్పిరెంట్ లైఫ్ అంటే బుక్స్ మాత్రమే కాదు, ఇది ఒక డైలీ బ్యాటిల్ విత్ సెల్ఫ్ డౌట్ అనమాట. ఇంత సెల్ఫ్ డౌట్లో కూడా మన జర్నీని ఆపకుండా, క్విట్ చేయకుండా ముందుకు వెళ్ళటమే మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అనమాట. సో సక్సెస్ఫుల్ అయిన క్యాండిడేట్స్కి ఒక సీక్రెట్ ఉంటుంది. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. వాళ్ళేమీ ఎక్స్ట్రాడినరీ కాదు, జీనియస్ అంతకన్నా కాదు, లక్కీ కూడా కారనమాట. సో దెన్ సింప్లీ రెఫ్యూజ్ టు క్విట్. అంటే క్విట్ చేయడాన్ని రెఫ్యూజ్ చేస్తూ ఉంటారు. నేను ఇది ఇక్కడితో ఆపేయాలి అన్న ఆలోచన అక్కడే ఆపేసి వాళ్ళు చేయాలనుకున్న దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. స్కోర్ 40 వచ్చినా కానీ నెక్స్ట్ డే మళ్ళీ మాక్ టెస్ట్ రాస్తారు, 1 చాప్టర్ కంప్లీట్ చేస్తారు, 1 కాన్సెప్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు, 1 స్టెప్ ముందుకు వేస్తూ ఉంటారు. ఇమాజిన్, ఒక్కసారి డైలీ 1% ఇంప్రూవ్ అయితే 1 మంత్ తర్వాత ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సక్సెస్ అనేది ఎవరికి ఓవర్ నైట్లో అయితే రాదు. ఇట్ ఈజ్ హిడెన్ ఇన్సైడ్ స్మాల్ డైలీ యాక్షన్స్. సో ఏదైతే మనం డైలీ స్మాల్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటామో ఆ స్మాల్ స్టెప్స్లోనే మన సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. రివిజన్ చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి, రాసిన మాక్ టెస్ట్ని అనాలిసిస్ చేయాలి. ఇదే పనిని అగైన్ అండ్ అగైన్ కన్సిస్టెన్సీతో చేస్తూ ఉండాలి. సో కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, ఒకరోజు డైలీ మనం 100% మన ఎఫర్ట్ ఇచ్చేసేయాలి అని కాదు. కన్సిస్టెన్సీ ఎప్పుడు కూడా వ్యారీ అవుతూనే ఉంది. మండే వచ్చేసరికి వీక్ స్టార్టింగ్ కాబట్టి మనం ఒక 100%, అంటే ఈరోజు ఒక 5 పనులు పెట్టుకున్నాము, లేకపోతే 5 కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకున్నాం, లేకపోతే ఒక మాక్ టెస్ట్ రాయాలి, అనాలిసిస్ చేయాలి, రీజనింగ్లో ఒక పజిల్ చేయాలి అని అనుకున్నాం. సో 100% వీటన్నిటిని కంప్లీట్ చేసేసామంటే ఆ రోజు మనం 100% ఎఫర్ట్ ఇచ్చేసినట్టే. నెక్స్ట్ ట్యూస్డే వచ్చేసరికి సేమ్ 100% మనం ఎఫర్ట్ ఇవ్వలేకపోవచ్చు. మన దగ్గర అంత మోటివేషన్ లేకపోవచ్చు, సమ్టైమ్స్ అంత ఎనర్జీ లేకపోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. అలా అని చెప్పేసి ఇదంతా ఏం లేదు కదా అని చెప్పేసి ట్యూస్డే దుప్పటి కప్పుకొని పడుకున్నాం అనుకోండి, అప్పుడు మన ఎఫర్ట్ 0 అయిపోతుంది. అలా కాకుండా ఓకే, ఇవన్నీ లేకపోయినా కానీ ఏదో మనం ట్రై చేయాల్సింది చేయాలి, మన ఎఫర్ట్ కొంచెమైనా ఇవ్వాలి అని చెప్పేసి 20% 30% ఇచ్చామనుకోండి, అది కూడా కన్సిస్టెన్సీ అవుతుంది. 100% మనది మనం ఇచ్చాము అంటేనే అది ఎఫర్ట్ అవుతుంది, అది కన్సిస్టెన్సీ అవుతుంది అని కాదు. సో మండే 100 ఇవ్వచ్చు, ట్యూస్డే 10%, వెన్స్డే 50%, థర్స్డే వచ్చేసరికి 60%, ఫ్రైడే మళ్ళీ 5%. సో ఇలా ఉన్నప్పటికీ ఎక్కడా క్విట్ చేయకుండా ప్రతిరోజు మన ఎఫర్ట్ అనేది వేస్తున్నామా లేదా, అదే మన కన్సిస్టెన్సీని రిప్రజెంట్ చేస్తుంది. కానీ డైలీ 100% ఇస్తేనే మన కన్సిస్టెన్సీ అన్నది ఎప్పటికీ కాదనమాట. సో మనం ప్రతిసారి కూడా రివిజన్ చేయడాన్ని స్కిప్ చేస్తూ ఉంటాం. కాన్సెప్ట్ నేర్చుకుంటాం, రివిజన్ చేయం. కరెంట్ అఫైర్స్ చదువుతాం, రివిజన్ చేయం. పజిల్లో ఒక టెక్నిక్ని నేర్చుకుంటాం, కానీ అదే టెక్నిక్ని మనం రివిజన్ చేయకపోవడం వల్ల, నెక్స్ట్ పజిల్స్లో దాన్ని యూజ్ చేయకపోవడం వల్ల మనం ఆల్రెడీ నేర్చుకున్న ట్రిక్ అయినప్పటికీ మనం మర్చిపోతూ ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఉండాలన్నమాట. ఇంగ్లీష్ ఉంటుంది, వొకాబులరీ, డైలీ గ్రామర్, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని మనం ఎప్పుడైతే అప్లికేషన్ చేస్తామో, అంటే మాక్ టెస్ట్ రాసేటప్పుడు, లేకపోతే ఒక వర్డ్ని చూడగానే దీని మీనింగ్ ఏమై ఉంటుంది అని ఆలోచించగలుగుతామో అదే రివిజన్. అంతకు మించి ఇంకేదో చేసేయాలి, ఇంకేదో సీక్రెట్ ఉంటుంది అని కాదు. కన్సిస్టెన్సీగా మనం వదలకుండా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నంత వరకు మనం ఎప్పుడూ ఓడిపోలేదని అర్థం అనమాట. సో ఎగ్జామ్ డే వచ్చింది,
ఇంటర్వ్యూ డే వచ్చింది, రిజల్ట్ డే వచ్చింది, స్క్రీన్ మీద సెలెక్టెడ్ అని కనిపించింది. ఆ మూమెంట్ కోసం ఇన్ని మంత్స్ ఇయర్స్ మనం చేసిన స్ట్రగుల్ అంతా కూడా మర్చిపోతాం అనమాట. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ పేషెన్స్ అనేది, థౌజండ్స్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ వర్త్ అనిపిస్తాయి ఎప్పుడైతే మనం సెలెక్టెడ్ అని కనిపిస్తుందో. అప్పుడు మనం వరల్డ్ని చూసే వ్యూయే మారిపోతుంది. వరల్డ్ని మనం చూసే వ్యూయే కాదు, వరల్డ్ మనల్ని చూసే వ్యూ కూడా తప్పకుండా మారిపోతుంది. ఇప్పటివరకు డిస్రెస్పెక్ట్ చేసి, ఇన్సల్ట్ చేసి చాలామంది చాలా విధాలుగా మనల్ని తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది బాధపెడుతూ ఉంటారు. కానీ వాళ్ళందరి నుంచి వచ్చిన ప్రతి ఇన్సల్ట్ కూడా మనకు గుర్తుంటుంది. ఏదైతే మనకు బాగా బాధేస్తుందో అది వెంటనే మర్చిపోయేంత మునీశ్వరం అయితే మనం కాదు కదా. సో ప్రతిదీ గుర్తుంటుంది. ఎక్కడి నుంచి అయితే మనకి ఇన్సల్ట్ వచ్చిందో అక్కడి నుంచి మనకి రెస్పెక్ట్ వస్తే ఆ లెవెలే వేరబ్బా అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, మన కోసం మనం కష్టపడాలి. కానీ మనల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేశారో, అవమానించారో, తక్కువ చేసి మాట్లాడారో ఇవన్నీ మనకు గుర్తుండిపోతాయి కదా. వాళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పెక్ట్ వస్తే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. అది జాబ్ వస్తేనే మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఆ ఫీలింగ్ని ఫీల్ అవ్వడానికైనా జాబ్ తెచ్చుకోవాలనిపిస్తుంది. సో ఇలా ఎస్టర్డే ఒక యాస్పిరెంట్గా ఉన్న మనం టుడే ఎంప్లాయీగా మారచ్చు. మన మీద మనకి సెల్ఫ్ డౌట్ ఉండొచ్చు, కానీ అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా మారుతుంది. ప్రిపరేషన్ డెస్క్లో ఉన్నవాడు బ్యాంక్ డెస్క్కి మారాలి. ఇది ఎలా వస్తుంది అని అంటే పవర్ ఆఫ్ నాట్ గివింగ్ అప్ అనమాట. మనం తీసుకున్న డెసిషన్ కోసం మనం స్టాండర్డ్గా నిలబడినప్పుడు మనకి ఖచ్చితంగా మనం అనుకుంది తప్పకుండా వస్తుంది. అండ్ సెల్ఫ్ డౌట్ లేకుండా ఇది ఇక్కడితోనే ఆపేద్దాం, ఇంకా అవ్వదేమో, నా వల్ల కాదేమో, రాంగ్ పాత్ని తీసుకున్నానేమో, సో ఇది వదిలేసి వేరే దానికి వెళ్తే నేను బాగా డెవలప్ అవుతానేమో, తొందరగా సెటిల్ అవుతానేమో అని చాలామందికి చాలా సెల్ఫ్ డౌట్ ఉంటుంది. ఇలా క్వశ్చన్స్ డైలీ వస్తూనే ఉంటాయి. నైట్ పడుకునే ముందు నిద్రలో కూడా ఇలానే అనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ మీకు మాత్రమే అనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? సార్స్ చెప్తారు కదా, ఒకవేళ ఒకరికి క్వశ్చన్ పేపర్ అనేది డిఫికల్ట్గా వస్తే అది నీకు మాత్రమే కాదు, నీతో పాటు రాసే ప్రతి ఒక్కరికి డిఫికల్ట్గానే ఉంటుందని. సో నీ లైఫ్లో ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే ఆ సిచ్యువేషన్ కానీ, ఆ ఇన్సల్ట్స్ కానీ, లేకపోతే ఇలాంటి సెల్ఫ్ డౌట్ కానీ నీకు మాత్రమే కాదు, నీతో పాటు ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్కి కూడా వస్తుంది. సో దాన్ని సీరియస్గా తీసుకొని క్విట్ చేయాలనుకోవడం కంటే క్విట్ చేయకుండా ఉండటమే మన నిజమైన ప్రిపరేషన్ అవుతుంది. సో మనం క్విట్ చేయకుండా ప్రయత్నిస్తూ ఉన్నంత వరకు మనం ఎప్పటికీ ఓడిపోం. ఎప్పుడైతే క్విట్ చేస్తామో ఆ రోజే మనం ఫెయిల్యూర్ అని మనమే ఒప్పుకున్నట్లు అయిపోతుంది. సో ఇక్కడ దాకా వచ్చారు కదా, ఇంకా కొంచెం ట్రై చేయండి. అండ్ చాలామంది ఆస్పిరెంట్ ఏంటంటే వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, ప్రిలిమ్స్ అన్నీ అవుతూ ఉంటాయి, మెయిన్స్ ఇంకా అవ్వకపోవచ్చు. సో మెయిన్స్ ఎందుకు అవ్వట్లేదో ఎవరికి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రిలిమ్స్ అన్నీ పాస్ అవుతున్నాను, మెయిన్స్ అన్నీ పోతున్నాయి, ఎడ్జెస్ట్లో పోతున్నాయి అని అనుకుంటూ ఉంటారు కదా. మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని సబ్జెక్ట్ స్పెసిఫిక్గా మీరు చేసే మిస్టేక్స్ని తెలుసుకుంటే మెయిన్స్లో ఈజీగా పాస్ అయిపోవచ్చు అనమాట. సో ఇంకా ఏముంటాయి, ఇంకంతే. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో రైట్ నౌ, మేబీ యు ఆర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద థంబ్నెయిల్ అనమాట. మీరు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరందరూ కూడా ఈ థంబ్నెయిల్లో ఉన్న లెఫ్ట్ సైడ్ పొజిషన్లో ఉన్నట్లు. మీరందరూ త్వరలోనే రైట్ సైడ్ ఉన్న పొజిషన్కి రావాలి అంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా కన్సిస్టెన్సీని ఖచ్చితంగా మీతోనే పెట్టుకోండి. ఓకే, మేబీ యు ఆర్ స్ట్రగ్లింగ్, యువర్ మార్క్స్ స్కోర్స్ ఆర్ లో, యు ఆర్ డౌటింగ్ యువర్ సెల్ఫ్. ఓన్లీ ఒక్క థింగ్ రిమెంబర్ చేసుకోండి, ఎవ్రీ సక్సెస్ఫుల్ బ్యాంక్ ఎంప్లాయీ వాస్ వన్స్ ఎగ్జాక్ట్లీ వేర్ యు ఆర్ టుడే. ఈరోజు మీరు ఎక్కడైతే ఉన్నారో, ఈరోజు బ్యాంక్లో ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు, బ్యాంక్లో వర్క్ చేసేవాళ్ళు, మీకు సక్సెస్ఫుల్ పీపుల్గా కనిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈరోజు ఉన్న పొజిషన్ నుంచి అక్కడి దాకా వెళ్ళారు. సో ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే రేపు మీరు అక్కడికి వెళ్తారనమాట. సో ఓన్లీ డిఫరెన్స్ ఏముంది, దే కంటిన్యూడ్ వెన్ అదర్ స్టాప్డ్. సో వేరే వాళ్ళు ఆపేసినప్పుడు వాళ్ళు ఆపకుండా కంటిన్యూ చేస్తారు, అది మాత్రమే ఉన్న డిఫరెన్స్ అనమాట. సో డోంట్ క్విట్, కీప్ లెర్నింగ్, కీప్ ఇంప్రూవింగ్, కీప్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. వన్ డే యూ విల్ మూవ్ ఫ్రమ్ ఆస్పిరెంట్ టు ఎంప్లాయ్. సో ఈరోజు ఆస్పిరెంట్గా ఉన్న మీరు ఎంప్లాయ్గా తప్పకుండా ఒకరోజు మారుతారు, దాన్ని మీరు నమ్మండి. సో ఆ డే అనేది తప్పకుండా వస్తుంది. యూ విల్ బీ ప్రౌడ్ దట్ యూ నెవర్ గివ్. సో ఇలా వదలకుండా ఉన్నందుకు మీరు మీ మీద మీరే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో నేను ఈరోజు ఫీల్ అవుతున్నాను. వీడియోలో చెప్పిన చాలా విషయాలకి మీరు కూడా కనెక్ట్ అయ్యారా? క్విట్ చేయాలని చాలాసార్లు అనిపించినా కానీ ఎందుకు స్టార్ట్ చేసామో దాన్ని స్టాప్ చేయడం కోసం అని చెప్పి క్విట్ చేయకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారా? అయితే మీరు కూడా తప్పకుండా ఒకరోజు కంగ్రాచులేషన్స్ అనే మెసేజ్ని మీ రిజల్ట్ కార్డులో చూస్తారు. సో ఎవరైతే ఈ వీడియో చూసి మోటివేట్ అయ్యారో, అలానే నేను చెప్పిన విషయాలకి కనెక్ట్ అయ్యారో అండ్ ఆస్పిరెంట్ నుంచి ఎంప్లాయ్గా మారాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఎస్ ఐ విల్ అని కామెంట్ చేయండి. Thank you so much for watching this video. If this video is useful to you, please share it.